మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులకై కదులుదామని మతోన్మాదాన్ని ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించుదామని కార్మిక లోకానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుల మండల వెంకన్న జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ లింగన్నలు పిలుపునిచ్చారు. మైబాద్ పట్టణంలోని శ్రీరామ రైస్ మిల్, రాజ్దాల్ మిల్, వ్యవసాయ మార్కెట్ సెంటర్ మిల్, డ్రైవర్స్ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే సందర్భంగా జెండాలను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించి కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పర్వత కోటేష్ లింగన్నలు మాట్లాడుతూ చికాగో కార్మికుల పోరాట ఫలితంగా 8 గంటల పని విధానంతో పాటు అనేక హక్కులు కార్మికులు పొందినారని తెలిపారు. హక్కుల కోసం పోరాడినటువంటి దినంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు కొన్ని పాలకవర్గ పార్టీలు కూడా మేడేలు జరుపుతున్నాయి. ఎర్ర జెండా నాయకత్వంలో అనేక పోరాటాలు, రక్త తర్పణలు, త్యాగాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి రోజును ఇవాళ గులాబీ జెండాలతోటి, ఇలా గులాబీ జెండా పుట్టినరోజు కాదు, గులాబీ జెండా అనేది దోపిడీ పాలక వర్గాలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటువంటి జెండా. ఇలా వాళ్ళు గులాబీ జెండాలు కార్మికుల దినోత్సవం రోజు ఎగరవేయడం అనేది చాలా హాస్యాస్పదం, సిగ్గుసేటు అయినటువంటి విషయం. ఏనాడు గులాబీ జెండా కార్మికుల హక్కుల కోసం రక్త తర్పణ చేయలేదు. కార్మికుల యొక్క హక్కులను కాలరాసినటువంటి జెండాలు ఇవన్నీ కూడా. ఈరోజు 138 సంవత్సరాల కింద ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి. ప్రపంచంలో కార్మికులు అమెరికా నగరంలో, చికాగో నగరంలో కార్మికులు 2 లక్షల మంది పెద్ద ఎత్తున తమ హక్కుల కోసం 8 గంటల పని విధానం కోసం పోరాటం చేస్తే ఆ రోజు పెట్టుబడిదారులు అండగా ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపి రక్తపు టేరులు పారించినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను మనం ఓడించాలి, ఆ కుట్రను బట్టబయలు చేయాలి, ఆ కుట్రను కొనసాగనీయకుండా చేయాలని చెప్పి కార్మిక వర్గానికి, ప్రజలకందరికీ కూడా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో హమాలి, మిల్ డ్రైవర్స్, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆల్ డీజిల్ మెకానిక్ వర్కర్స్, అదేవిధంగా పెట్రోల్ బంక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహబూబాబాద్ పట్టణంలో మేడే ఉత్సవాల జెండాలను ఎగరేయడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి చికాగో నగరంలో జరిగినటువంటి ఉద్యమం, మాకు పని గంటలు తగ్గించండి, సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి చికాగో అమరవీరుల సాక్షిగా వాళ్ళ రక్తంలో తడిసినటువంటి గుడ్డను ఏదైతే అందించారో ఆ జెండాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జెండాగా, ఇది కార్మికుల ఉత్సవం, కార్మికుల చిహ్నంగా జెండాను ఎగరేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన దేశంలో కూడా 8 గంటల పని దినం ఉన్నటువంటి కార్మికుల హక్కులను ఉన్నటువంటి 8 గంటల పని దినము, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు వినోదం ఉన్నటువంటి గంటల్ని ఈరోజు మన దేశంలో మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు లేకుండా చేస్తామని చెప్పి మేడే ఈరోజు కార్మికులకు విడగొట్టాలని చూస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొట్టాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి కార్మిక వర్గానికి, కార్మిక శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా ఐఎఫ్టి తరఫున పిలుపునిస్తున్నాం.